హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్రైమ్ స్టోరీస్. ఈరోజు మనం మీరట్లో జరిగిన రియల్ క్రైమ్ స్టోరీ గురించి తెలుసుకుందాం. వీడియో చివరిదాకా చూడండి. లండన్లో మర్చెంట్ నేవీ అధికారిగా పనిచేస్తున్న సౌరభ్ కొద్ది రోజుల క్రితమే స్వస్థలమైన మీరట్కు వచ్చాడు. మార్చి 4న సౌరభ్ అదృశ్యం కావడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. సౌరభ్ హత్య కేసులో ఒకదాని తర్వాత ఒకటిగా అనేక రహస్యాలు బయటపడుతున్నాయి. ముస్కాన్తో సౌరభ్ రాజ్పుత్కి వివాహం 2016లో జరిగింది. వారికి 3 ఏళ్ల పాప ఉంది. భర్త కుటుంబంతో కాకుండా ఆమె ఇందిరానగర్లో అద్దె ఇంట్లో తన కూతురితో కలిసి నివసిస్తుంది. భర్త సౌరభ్ మర్చెంట్ నేవీ ఉద్యోగి కావడంతో ఎక్కువ కాలం డ్యూటీలో సముద్రం పైనే ఉండేవాడు. ముస్కాన్ తన స్నేహితుడు సాహిల్తో రిలేషన్షిప్లో ఉన్నట్టు రాజ్పుత్ గుర్తించడంతో దంపతుల మధ్య విభేదాలు తలెత్తాయి. మీడియా నివేదికల ప్రకారం ముస్కాన్, సాహిల్ మధ్య సంబంధం కొత్తది కాదు. ఇద్దరూ చిన్నప్పటి నుంచి ఒకరినొకరు తెలుసు. కలిసి ఆడుకున్నారు, కలిసి చదువుకున్నారు. వారిద్దరూ బ్రహ్మపురిలోని వివేకానంద పాఠశాలలో 8వ తరగతి వరకు కలిసి చదువుకున్నారు. తర్వాత వారు పాఠశాలలు మార్చుకున్నారు. వారి మార్గాలు విడిపోయాయి. వారి జీవితాలు ముందుకు సాగాయి. సంవత్సరాల తర్వాత సోషల్ మీడియా వారిని మళ్ళీ ఒక చోటను చేర్చింది. వారి పాత పాఠశాల మిత్రులు ఒక వాట్సాప్ గ్రూప్ను సృష్టించి అందులో ముస్కాన్, సాహిల్కు కూడా చేరారు. ఆ గ్రూప్లో చర్చ మొదలైంది. అది త్వరలోనే వ్యక్తిగత సంభాషణగా మారింది. ముస్కాన్ వివాహం చేసుకుంది, కానీ ఆమె భర్త సౌరభ్ లండన్లో ఉద్యోగం కోసం వెళ్ళాడు. ముస్కాన్ ఇక్కడ ఒంటరిగా నివసిస్తుంది. ఇంతలో సాహిల్తో ఆమె సాన్నిహిత్యం బాగా పెరిగిపోయింది. వారు మీరట్ మార్కెట్లో కలవడం ప్రారంభించారు. కలిసి తిరగడం ప్రారంభించారు. ఆ తర్వాత ఈ స్నేహం ప్రేమగా మారింది. క్రమంగా సాహిల్ ముస్కాన్ జీవితంలో ఒక భాగం అయ్యాడు. ఎంతగా అంటే అతను తన ఇంటికి రావడం ప్రారంభించాడు. దీనికి ఇంటి యజమాని అభ్యంతరం వ్యక్తం చేయగా ముస్కాన్ భర్త సౌరభ్కు కూడా ఫిర్యాదు చేశారు. సాహిల్ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో ముస్కాన్ అతని ఖర్చులకు కూడా భరించింది. ముస్కాన్ అతనికి చాలాసార్లు డబ్బు కూడా ఇచ్చిందని తెలిసింది. సౌరభ్ పంపిన డబ్బును ఆమె సాహిల్కు ఉపయోగించుకుంది. సౌరభ్ 24 ఫిబ్రవరి 2025న లండన్ నుండి మీరట్కు తిరిగి వచ్చాడు. ఈ క్రమంలో సౌరభ్ను హత్య చేయడానికి పథకం వేశాడు. పథకం ప్రకారం ముస్కాన్ ఓ మెడికల్ స్టోర్ నుంచి మత్తు మందును కొనుగోలు చేసింది. సాహిల్ పదునైన కత్తిని కొన్నాడు. ఫిబ్రవరి 26న రాత్రి ముస్కాన్ మత్తు మంది ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేయగా సాహిల్ కత్తితో దారుణంగా హత్య చేశాడు. కానీ అప్పుడు అసలు సమస్య వచ్చి మృతదేహాన్ని ఎలా మాయం చేయాలని. సౌరభ్ మృతదేహాన్ని దాచేందుకు ముస్కాన్, సాహిల్ మొదట ప్లాస్టిక్ సంచిని ఉపయోగించాలని అనుకున్నారు. కానీ శరీరం బ్యాగులో సరిపోకపోవడంతో మరో ఉపాయాన్ని ఆలోచించారు. ముస్కాన్ ఒక పెద్ద నీలిరంగు ప్లాస్టిక్ డ్రమ్ము కొని అందులో మృతదేహాన్ని ఉంచాలని ప్రణాళిక వేసుకుంది. ఇది కాకుండా మృతదేహాన్ని పూర్తిగా దాచడానికి వీలుగా సిమెంటు, ఇసుకను కూడా కొనుగోలు చేశారు. అనంతరం ఇద్దరు మృతదేహాన్ని ముక్కలుగా కోసి డ్రమ్ములో నింపి దానిపై సిమెంట్ ద్రావణాన్ని పోశారు. దీని తర్వాత వారిద్దరూ సిమ్లా, ముస్సోరీలను సందర్శించడానికి వెళ్లారు. ఇక్కడ ముస్కాన్ తన చాకచక్యాన్ని ప్రదర్శించింది. ఆమె సౌరభ్తో విహారయాత్రకు వెళ్తున్నట్టు చుట్టుపక్కల వారికి ముందే తెలియజేసింది. సిమ్లా వెళ్లిన తర్వాత ముస్కాన్ తన మొబైల్ ఫోన్ నుండి సౌరభ్గా నటిస్తూ సౌరభ్ సోదరికి సందేశాలు పంపింది. ఈ విధంగా ముస్కాన్ సాహిల్తో కలిసి తన హస్బెండ్ సౌరభ్ని ప్లాన్ ప్రకారం హత్య చేశారు. ఇలాంటి వాళ్ళకి ఎటువంటి శిక్ష వేయాలో మీరే చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్లో.